ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క తల్లి అయితే ఈ లడ్డూని చేసి పెట్టాలి. వాళ్ళ పిల్లలకు ఇప్పుడే కాదు, వాళ్ళ పెళ్ళయ్యాక కూడా చాలా స్ట్రాంగ్‌గా, చాలా హెల్తీగా ఉండాలంటే వాళ్ళ పిల్లలకు ఈ లడ్డూని ఖచ్చితంగా చేసి పెట్టాలి. ఇవి బోన్స్‌కి చాలా బలాన్నిస్తుంది. చాలా హెల్తీ కూడా. ఈ లడ్డు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. తీసుకున్న నువ్వుల్ని బాగా వేయించుకోవాలి. వైట్ కలర్ ఉన్న నువ్వులు మొత్తం బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. కొంచెం గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయ్యేంత వరకి అవి చిటపట అనేలాగా వేయించుకోవాలి. వేయించుకున్న నువ్వుల్ని వేరే ప్లేట్‌లో వేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ముందుగా ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో డేట్స్ తీసుకుంటున్నాను. ఖర్జూర పండ్లు తీసుకొని దాంట్లో ఉన్న ఇత్తుల్ని తీసేసేయాలి. దాంట్లో ఉన్న గింజలు మొత్తం తీసేసి ఇలా సెపరేట్ చేసుకోవాలి. గింజలు ప్లస్ ఖర్జూర పండ్లు. ఇక్కడ నేను ఓన్లీ ఖర్జూర పండ్లతోనే చేస్తున్నాను ఈ లడ్లు. ఓన్లీ నువ్వులు అండ్ ఖర్జూర పండ్లు ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా. ఖర్జూర పండ్లు తియ్యగా ఉంటాయి కాబట్టి బెల్లము, షుగర్ అట్లాంటివి యూజ్ చేయకుండా ఓన్లీ ఖర్జూర పండుతోనే చేస్తున్నాను. ఇలా అన్ని ఖర్జూర పండ్లల్లో ఉన్న గింజల్ని తీసేసి సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న ఖర్జూర పండ్లని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. లైట్‌గా ఖర్జూర పండ్లని నెయ్యిలో వేయించుకోవాలి. లైట్‌గా ఉడికిపోవాలి. అవి మనము నెయ్యిలో ఇలా కలుపుతూ ఉంటే ఈ వేడికి కొంచెం లైట్‌గా ఉడికినట్టు మెత్తబడతాయి. ఉడికించిన ఖర్జూర పండ్లని మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని కడాయిలో వేసుకొని ఇంకొంచెంసేపు ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత దీంట్లోనే నువ్వులు వేసుకొని కలుపుకోవాలి బాగా. వేడి మీద ఉన్నప్పుడే ఇలా కలుపుకోవాలి బాగా. ఖర్జూర పండ్లు బాగా ఉడికిపోయి మెత్తగా ఉంటాయి కాబట్టి అప్పుడు మనము నువ్వులు వేసుకొని బాగా కలుపుకుంటే మనకు తొందరగా అవి జిగురు అనేది బాగా పట్టేస్తుంది. మంచిగా లడ్లు అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా కలుపుకున్న దాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లాగా చేసుకొని లడ్లలాగా చేసుకుంటే మనకు నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోతుంది. ఈ లడ్డూలో చక్కెర ఇంకా బెల్లం అటువంటివి వాడలేం కాబట్టి ఇవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. చాలా హెల్తీ కూడా. ఇవి మనం మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తిన్నారంటే చాలు, మన హెల్త్‌కి చాలా బాగుంటుంది. మన బాడీకి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. డైలీ 2 తింటే చాలు సరిపోతుంది. ఈ నువ్వుల లడ్డు వల్ల మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. చాలా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ పెరుగుతుంది నువ్వుల ద్వారా. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన బాడీకి. పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా తినొచ్చు ఈ లడ్డూను. చిన్న పిల్లలకు ఇంకా ఎక్కువనే ఇయ్యాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్‌లో కూడా చాలా హెల్తీగా, వాళ్ళ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలంటే మనం ఈ లడ్డూను డైలీ 3, 4 ఇచ్చినా కూడా సరిపోదు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పిల్లలు చాలా వీక్‌గా ఉంటారు కదా! వాళ్ళ బోన్స్ వీక్ ఉంటారు. పిల్లలు కూడా చాలా వీక్‌గా ఉంటారు. అటువంటి పిల్లలకు ఈ లడ్డు చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళ బోన్స్‌ని స్ట్రాంగ్ చేస్తుంది. ఈ బోన్ ఈ లడ్డు వల్ల చాలా తినడం వల్ల చాలా యూజెసే ఉన్నాయి. ఈ లడ్డు వల్ల మనకు మంచి విటమిన్స్ వస్తాయి. నువ్వుల ద్వారా మంచి విటమిన్స్, మళ్ళీ ఖర్జూర పండ్ల ద్వారా మంచి విటమిన్స్ వస్తాయి కాబట్టి మనకి ఈ లడ్డు అనేది చాలా అంటే చాలా హెల్తీ. డాక్టర్స్ కూడా చెప్తారు కదా మనకు, నార్మల్‌గా అయితే నువ్వులు తినాలమ్మా, నువ్వులు, పల్లీలు తినాలి అని చెప్తారు కదా! మనం ఇలా నువ్వులు డైరెక్ట్ తినాలనిపియనప్పుడు ఇలా ఒకసారి లడ్డు చేసుకోండి. చాలా బావుంటుంది. చాలా హెల్తీ కూడా. ఇప్పటి పిల్లలు ఎంత చెప్పినా వినకుండా కూడా బయట దొరికే చిప్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అట్లాంటివి చాలా తింటారు. అసలు చెప్తే కూడా వినరు వాళ్ళు. వాళ్ళకు ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెడితే వాళ్ళు కూడా బయటవి ఫుడ్ తినడానికి ఇష్టపడరు. ఇంట్లోనే మనం ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. మనం కూడా వాళ్ళని హెల్తీగా ఉంచిన వాళ్ళం అవుతాము. అన్నీ ఇలానే చేసుకోవాలి. చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని చిన్న చిన్న లడ్లలాగా చేసుకోవాలి. చేతితో రౌండ్‌గా చేసుకుంటూ మొత్తం ఈ నువ్వులని మొత్తం ఇలానే చేసుకోవాలి.
ఫైనల్లీ మనకైతే లడ్లు అయితే రెడీ అయిపోయాయి. నువ్వుల లడ్డు, నువ్వులు ప్లస్ ఖర్జూరతో చేసిన లడ్లు చాలా హెల్తీ అండి. చాలా హెయిర్‌కి గానీ, స్కిన్‌కి గానీ, బోన్స్‌కి గానీ, మన బాడీకి మొత్తం చాలా హెల్తీ ఈ లడ్డు. ఈ లడ్డూను 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అసలు ఖరాబ్ అవ్వవు. చాలా బావుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి ఎట్టండి. ఖచ్చితంగా తింటారు. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్లని. వాళ్ళకు చాలా మంచివి. వాళ్ళ హెల్త్‌కి, వాళ్ళ బోన్స్‌కి చాలా మంచివి.